చేశాము. వాడ ఒక పండగ వాతావరణం నెలకొంది. జూలై 1వ తారీఖున అన్నమాట ప్రకారమే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం 1000 రూపాయలు అదనంగా పెంచుతూ గతంలో వచ్చే 3000కి అదనంగా 1000 రూపాయలు పెంచుతూ 4000 ఇవ్వడం జరిగింది. అయితే గడిచిన 3 నెలలు అంటే కోడ్ అమలు అయిన 3 నెలల నుంచి ఎలక్షన్ దాకా కూడా ఆ 3 నెలలవి కూడా 1000 చొప్పున 3000 ప్లస్ ఈ నెల తాలూకు 4000 మొత్తంగా 7000 రూపాయలు ఇవాళ లబ్ధిదారులందరికీ కూడా బాబు గారు స్వహస్తాలతో అందజేయడం జరిగింది. మేము ఇక్కడ మా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలకి స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్లతో పెన్షన్ పేరు చెప్పుకొని కూడా నీచ రాజకీయం చేసిన గత ప్రభుత్వాన్ని వారి కుట్రల్ని తిప్పికొడుతూ ఈరోజు బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం పెన్షన్ల మీద పెట్టి అదే విధంగా వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్ని పంపిణీ చేయడం జరిగింది. ఊరు వాడ అంతా కూడా నిజమైన పండగని నిజమైన ఆనందాన్ని చూడడం జరిగింది. అవ్వాతాతల మనసుల్లో గుండెల్లో వారి కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని ఈరోజు మేమందరం కూడా చూసాము. ఇంతటి అద్భుతమైన చారిత్రాత్మకమైన ఒక ఘట్టాన్ని మా చేతులతో జరిపించడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా చెయ్యంది, ఏ రాజకీయాల్లో కూడా జరగనిది స్వయంగా సీఎం గారు వెళ్ళి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం అనేది ఎంతో అద్భుతమైన పరిణామము. అందులో పాలు పంచుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా అద్భుతంగా కూడా అనిపిస్తుంది. మరి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అభ్యర్థుల వారు ఏదైతే మనకి హామీ ఇచ్చున్నారో పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు పెంచుతామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చున్నారో అది ఈ నెల నుంచి అమలు పరుస్తున్నాము. అలాగే పాత ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ డబ్బులు కూడా 3 నెలల నుంచి అదొక 3000 రూపాయలు 7000 రూపాయలు ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే వెళ్ళి మా సచివాలయ కార్యదర్శులందరూ కూడా ఇంటి వద్దకే వెళ్ళి అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చిన హామీలు మొత్తం సూపర్ 6 ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసి రాబోయే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మేము చూడాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు నారా చంద్రబాబు గారు వృద్ధాప్య పెన్షన్లు 4000 రూపాయలను 3000 పెంచుతూ 7000 రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా గొప్ప విశేషం. అలాగే పెనుమాకలో స్వయంగా ఆయన ఆరింటికి వెళ్ళి పెనుమాకలో ఒక లంబాడిగా కులానికి సంబంధించిన బట్టి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పింఛను ఇస్తూ ఆ పెనుమాకలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన స్వయంగా వెళ్తే ఇచ్చిన ఘనత దేశ చరిత్రలో మన భారత చరిత్రలో ఎక్కడ కూడా లేదని కూడా మీ అందరి స్వభావంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆ లంబాడి కుటుంబానికి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు కూడా ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం చాలా గొప్ప విషయం. అంటే పేదల పెన్నిది అనే ఒక విషయాన్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా మీ స్వభావంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే చరిత్రలో ఇలాగే ఇది ఒక పెద్ద పండుగలాగా చాలా గొప్ప పండుగ అని చెప్పి కూడా గతంలోకి ఇప్పుడు చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉందని కూడా మీకు తెలియజేస్తూ నా పేరు షేక్ మస్తాన్ వల్లి, నేను గుంటూరు జిల్లా ఒగ్గోడు వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు చూస్తుంటే కనుక పశ్చిమ నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23 వార్డులో ఈరోజు పెన్షన్ లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాలలాగా ఇచ్చి మాట తప్పకుండా ఇచ్చిన మాట మేము నిలబెట్టుకునే ప్రభుత్వం అని చాటుకు చెప్పడానికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా 10 ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంప్లాయీస్కి శాలరీస్ క్రెడిట్ అయిపోయినాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళ పెన్షన్ల వాళ్ళకు కూడా వీళ్ళు ఎవరైతే వాలంటీర్ని తీసేస్తారు వీళ్ళంతా అరాచకం అని చెప్పేసి ఏవేవైతే అన్నారో ఆ మాటలన్నింటినీ కూడా ఒకేసారి సమాధానం చెప్పేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఏవైతే గత 3 నెలలుగా పెన్షన్ పెంచుతామన్నారో ఆ 3 నెలల 3000 ఇప్పుడు పెంచిన 4000 కలిపి 7000 ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి అందించడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం. కూటమి కలిసింది ప్రజల శ్రేయస్సు కోసం అని చెప్పి చాటి చెప్పడం మనకి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ చిరునవ్వులు మనం ఎక్కడన్నా చూడొచ్చు. సో మన ప్రభుత్వం వచ్చింది, ఇంకా రోజు కూడా ఇలాగే ఏదైతే మాట నిలబెట్టుకుంటూ అభివృద్ధి స్టార్ట్ అయ్యిందో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందు అంజకు వెళ్తూ మనం రానున్న కాలంలో ఇంకా నూతన ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం. కార్పొరేటర్ని ఈ డివిజన్ అధ్యక్షుడిని. మరి 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వానికి చరమగీతం పలికింది
అది పలికించిన వాళ్ళు ఉమ్మడి కూటమి ప్రజలు. ఈ ప్రజల విజయంతో ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఏప్రిల్ నెలలో ప్రకటించిన రాయితీని పెరుగుదలని మరి జూలైలో అమలుపరచడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈ మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం అనేది నిజంగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అదే ప్రకారంగా ప్రజాప్రతినిధులు ఇందాక చెప్పారు మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు చెప్పారు, ఆ ప్రకారంగా ప్రజలందరూ ఈ ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఎన్నికల సమయంలో వచ్చి రాగానే మొదటి సంతకం వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తూ ఉన్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి 3 నెలలకు సంబంధించి 1000 రూపాయలు కూడా ఆ 3000 కలిపి 4000 ప్లస్ 3000 7000 రూపాయలు కూడా ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. ఏదైనా సమస్య, రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా దానికి ఒకటే పరిష్కారం, కూటమి ప్రభుత్వం మాత్రమే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలను తీర్చగలదండి. 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా ఏడిపించి వృద్ధులను కానీ వికలాంగులను కానీ ఎన్నో బాధలకు గురి చేసి వాళ్ళ 1000 రూపాయలు కూడా వాళ్ళ ఇళ్లలో నుంచి తెచ్చిన సొమ్ములాగా భావించి ఇవ్వటం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చి రాగానే ఇచ్చిన మాట మీద నిలబడి ఇచ్చినటువంటి తొలి సంతకం కూడా మేము పెట్టి వృద్ధులకు చేయూతనిచ్చాం. వాళ్ళది విధ్వంసం, మేము చేయూతనిస్తాం. కూటమి ప్రభుత్వం అంటేనే వృద్ధులకి అందరికీ కూడా చేయూతనిచ్చేటువంటి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నాం. రాబోయే అన్ని సంవత్సరాలు కూడా మేము కలిసి మెలిసిపోయి ఇదే యొక్క ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి.